ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రైస్తవ సమైక్య వేదికలో ఎంతమంది గనులతో మరి దేవుని పిల్లలను మెంబర్తో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవుల గుండెల్లో చెలరేగిన పెళ్లిపికిన వేదన బాధన, ఆ తర్వాత క్రైస్తవులు వచ్చిన ఐక్యతను కాపాడడానికి, క్రైస్తవుల గొంతు వినిపించడానికి, అలాగే క్రైస్తవులు ఒక నాయకత్వంలో ఉండాలని ఒక ఆలోచనను మరి దాన్ని నెరవేర్పులో తీసుకురావడానికి శాశక్తుల ప్రయత్నిస్తున్న వేదిక మీద ఉన్న గనులైన నాయకులు దైవజనులందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి అన్న హర్ష్ కుమార్ గారు యూనివర్సిటీ నుంచి వారితో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత చాలా బలంగా వారి గొంతును వినిపిస్తూ మరి ప్రజా వేదికలో ఉంటూ ఎక్కడ భయపడకుండా ఎప్పటికప్పుడు మరి ప్రజల ఆలోచనలను, భయాలను, ప్రశ్నలను మరి బహిరంగంగా ఒక క్రైస్తవులు గొంతుగా వినిపిస్తున్న అభినయ్ దర్శన్ అలాగే అజయ్ బాబు వారిద్దరిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏర్పాటు చేయబడిన వాళ్ళ ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశారండి. క్రైస్తవులను ఒక వేదిక మీద తీసుకురావడం చాలా కష్టం. అందులో నాయకులను ఒక వేదిక మీద దాటం, ఒక తాటి మీద దాటం చాలా కష్టం. కొద్దిగా అందరూ కాస్త కోస్త తగ్గించుకొని ఒకరినొకరు గౌరవించుకుంటూ కొనసాగితే తప్ప ఈ ఐక్యత ముందుకు వెళ్ళదు. దయచేసి సమన్వయం పాటించండి. ఇట్లాంటి వేదికల్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటిని తీసుకోకుండా వాటిని కొంచెం పక్కన పెట్టి అందరం కలిసి ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. గట్టిగా చెప్పండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆమెన్. పాట పాడదాం. నమ్మకమైన దేవుడుగానే నీవే చాలు యేసయ్య, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకునే ఆ దేవుడు మన హృదయ బాధలు వేదనలు చూసే దేవుడు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన మరి దేశంలో మహారక్షణ కలిగేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. అది కీర్తనకారుడు పలికిన మాట. ఆ పాట పాడదాం. గాడ్స్ వే మిషన్ దైవజనులు మల్లికార్జున గారు దయచేసి వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. వారి పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ మరి దేవుని సువార్తను ప్రజల మధ్యకు బలంగా తీసుకుని వెళ్తున్న దైవజనులు.
ఆప్తులైన వారే తాను చేయి చూసిన మిత్రుడు వివేకమేనా న్యాయము తీర్చే నీవు నాకుంటే నమ్మకమైన దేవుడైన నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడైన నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడైన నీవే చాలు యేసయ్యా ఏమైనా ఈ స్థితిలో ఉన్నా మళ్ళీ టైం ఇచ్చినప్పుడే వస్తాను. ఎంత టైం ఇస్తే ఎన్ని పాటలు పాడి అన్ని పాడతాను. సభా మర్యాద పాటిస్తాను నేను. థ్యాంక్ యూ.